రోజున మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవం. ఈరోజు భారత ప్రభుత్వం కూడా దీన్ని కంపల్సరీ హాలిడేలో ఒక డేగా చేసి కార్మికులందరికీ సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తూ వారితో ఆనందంగా గడపాలని ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీంట్లో వర్క్ చేసుకున్న వర్కర్స్ అందరినీ కార్మికుల్ని కూడా అందరినీ కూడా పిలిచి ఇక్కడ చక్కగా బంతి భోజనం పెడుతూ వాళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు కూర్చుకొని వాళ్ళని సత్కరించుకోవాలి. మనం మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి, మనం సత్కరించాలండి. అందుకని వాళ్ళు కూడా ఒక ఆత్మీయంగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా కుటుంబ సభ్యులే. ఇవాళ ఈ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఇంత ఇదిగా అభివృద్ధి చెందిందంటే మరి ఇందులో పనిచేసిన ప్రతి కార్మికుడు కూడా ఇందులో మెచ్చుకొని చెప్పాల్సిందే. ఒకప్పుడు రాళ్ళు, రప్పలు, పాములు, తేళ్ళు ఉన్నటువంటి దీన్ని ఇంత సర్వాంగ సుందరంగా తయారు చేసి ఇక్కడ ఈ ఫిలింనగర్ క్లబ్లో ఫుడ్ చాలా బాగుంటుంది, ఆత్మీయత బాగుంటుంది. 3 కేటగిరీస్లో హాల్స్ కూడా ఉన్నాయి. చిన్నదానికి చిన్నది, మధ్యదానికి మధ్యది, పెద్దదానికి పెద్దది అన్నట్టు. కానీ ఇంత బాగా చేస్తున్నారు. ఇంకా ముందు ముందు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ మేడే కార్యక్రమానికి ప్రత్యేకంగా వాళ్ళు వచ్చినందుకు అభినందన చెప్తున్నాను. కృష్ణుడు గారు కూడా వచ్చారు. మేడే గురించి మెయిన్ చెప్పడం కన్నా మీరు ఎక్కువ పార్టిసిపేట్ చేసి చెప్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నారాయణమూర్తి గారు అయితే బాగా చెప్తాడు. ఆయన మాట్లాడితే ఇంకా ఎవరిని మాట్లాడేటానికి ఏమి ఉండదు.